సాయిబాబాని ఒక గురువుగా, ఒక మహాత్ముడిగా, ఒక సిద్ధ పురుషునిగా గౌరవించవచ్చు. గౌరవించవచ్చు. అది యాక్సెప్ట్ చేయబడింది. అయితే గురుస్థానంలో పెట్టిన తర్వాత అంటే ఇప్పుడున్న పెడధోరణులు ఏవైనా ఉంటే అవి వేరే కాదు, తర్వాత విషయంలో మాట్లాడదాం. గురుస్థానం ఇచ్చిన తర్వాత గురువు పూజనీయమైన వ్యక్తే కదమ్మా. దైవాన్ని గురించి మనకు పరిచయం చేసేదే గురువే కదమ్మా. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తిని బ్రహ్మంగా చూడడంలో తప్పేముంది? అంటే ఇప్పుడున్న పెడధోరణి. వినండి. బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తిని బ్రహ్మముగా భావించటంలో తప్పు లేదు, కానీ బ్రహ్మముగా ఒక అర్చనా విధానాన్ని ఏర్పరిచి దానిని ప్రచారం చేయటం ఎవరు ఒప్పుకోలే. ఈ ప్రశ్నకే వస్తున్నా. అసలు సాయిబాబా గారే, అసలు ఆయన పేరు సాయి కాదు, నా పేరు సాయి అని ఆయన ఎక్కడా చెప్పలా. ఎవరో అలా పిలిచారు, మహల్సాపతి పిలిచాడు, ఎవరో కాదు. దీనికి మనకి షిరిడీ సంస్థాన్ వాళ్ళు ప్రచురించినటువంటి సాయి సచ్చరిత్ర అనే గ్రంథం ఎప్పుడొచ్చింది? 1916 సంవత్సరంలో వచ్చింది. గోవిందరావు రాధాకృష్ణ దబోల్కర్ అనేటటువంటి ఆయన ఈ పుస్తకం రచించాడు. ఆయనకే ఈ సాయిబాబా గారు హేమాడ్ పంత్ అని పిలిచారు. ఆయన అసలు పేరు హేమాడ్ పంత్ కాదు. హేమాడ్ పంత్ అనే ఆయన ఒక మహానుభావుడు. అక్కడ మహారాష్ట్రలో కట్టేటటువంటి దేవాలయాలు హేమాడ్ పంత్ శైలిలో ఉన్నాయని కూడా చెప్తారు. ఒక్కొక్క ఆలయం మనకు ఒక్కొక్క శైలిలో ఉంటుంది, ద్రావిడ శైలి, నాగర శైలి. అట్లా మహారాష్ట్ర వైపు హేమాడ్ పంత్ శైలి అనే మాట కూడా ఉంది. నిన్న మనం ఆ మాటల్లో ఈ హేమాడ్ పంత్ ఆ హేమాడ్ పంత్ ఒకటేనా అని కూడా మనకి ఒక చిన్న అనుమానం వచ్చింది. కాదు, ఈయన అసలు పేరు గోవిందరావు దబోల్కర్. ఈయన రచించింది 1916లో. ఈ సాయిబాబా గారు ఎక్కడా నేను పలానా చోట పుట్టానని కానీ, నా పేరు పలానా అని కానీ, నా తల్లిదండ్రులు పలానా అని కానీ, నా కులం పలానా అని కానీ ఆయన ఏ రోజు ఏది ఎక్కడా బహిర్గతం చేయలేదు, ఎక్కడా చెప్పలేదు. 2, నన్ను పూజించండి అని కూడా చెప్పలా. గురువులు ఎవరు? నేను బ్రహ్మజ్ఞానిని కాబట్టి, నాకు జ్ఞానం ఉంది కాబట్టి నన్ను పూజించండి అని ఎక్కడా ఎవరు చెప్పరు. సద్గురువులు. 2 గురు పూజలు కూడా వేలం వెర్రిగా ఒక మతంలాగా ఒక మూకుమ్మడిగా ఎక్కడా ఎవ్వరూ చెయ్యరు. ఉదాహరణకి కంచిపీఠంలో చూసినా, శంకరాచార్య పరంపరలో చూసినా అక్కడ శంకరాచార్యుల వారిని గురువుగానే దర్శిస్తారు, పూజిస్తారు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు శంకర అవతారమే. కానీ అక్కడ ఒక మర్యాద, ఒక ఉపాధి తీసుకుని, ఒక మానవ రూపం తీసుకుని భూమి మీదకి వచ్చినప్పుడు గురువుగా పూజించే వాళ్ళ పూజ్యతకి కూడా ఒక మర్యాద ఉండాలి. దేవతా పూజా స్థానంలో ఆచార్య పురుషుల పూజా స్థానం సమం చెయ్యరు. సమమే చెయ్యకపోతే అధికం ఎలా చేస్తారు? అర్థం చెయ్యకూడదు. సమం చెయ్యకూడదు. సమమే చెయ్యకూడదు అయితే అధికం ఎలా చేస్తావు? దీనికి నీకు ఒక ఉదాహరణ చెప్తా. మరి బాబు విను, భేదం చూసినట్టు కాదు, తత్వదృష్ట్యా భేదం లేదు. కానీ ధర్మ దృష్ట్యా ఆచార్య పురుషుడు ఒక స్థానంలో ఉండాలి, దేవత ఒక స్థానం. అందుకే మనకి సభల్లో కూడా ముఖ్య అతిథి అంటారు, విశిష్ట అతిథి అంటారు, ఆత్మీయ అతిథి అని ఎందుకంటారు? ఏమిటి ఆ స్థాయి? అందరినీ అనేయచ్చుగా. అక్కడ ఆ స్థాయి ఏదైతే ఉంటుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. స్థాయి భేదం ఉంటుంది. నీకు ఇందాక ఒకటి చెప్పాను, సనాతన తత్వంలో భేదం లేదు, తత్వదృష్ట్యా భేదం లేదు, ధర్మంలో భేదం ఉంది. ధర్మంలో భేదం ఉంది కాబట్టి శంకరాచార్యులు వారు ఏర్పరిచిన పీఠాలలో కూడా ఒక్కొక్క పీఠానికి పీఠాధిష్టాతృ దేవతలను, శృంగేరిలో శారదామాతని, కంచిలో కామాక్షి మాతని, అలా ఒక్కొక్క పీఠంలో ఒక దైవాన్నే పెట్టారు. కానీ తన మూర్తిలే, తాను స్థాపించిన 4 పీఠాల్లోనే తన మూర్తిలే పెట్టించి తన పూజనే ప్రచారం చేయలా. గమనించారా? శంకరులు మనకి ఏ సాంప్రదాయాన్ని, ఎటువంటి ఆయన చేసిన మహోపకారం మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం అంధీభూత చేతస్కులమయ్యాం కాబట్టి అర్థం కాదు. సనాతన ధర్మానికి మూలమైన శృతి స్మృతి పురాణములను సమన్వయం చేసి అప్పటి వరకు అవైదికంగా ఉన్నటువంటి ఎన్నో మతాలను ఖండించి 32 సంవత్సరాల ఆయు ప్రమాణంలోనే అవైదిక మతాలను ఖండించి ఈ రోజులు కాదు, 100ల సంవత్సరాల నాడు ఏ
ఆధునిక సౌకర్యాలు లేని రోజుల్లోనే ఆ సేతు సీతాచలం పర్యటించి ఎంతోమంది పండితుల దగ్గర నెగ్గుకొచ్చి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి 4 దిక్కుల్లో భారతీయ సనాతన ధర్మానికి ఒక రక్ష కట్టిన మహానుభావుడు, అంతకన్నా గొప్పవాడు పూజనీయుడు లేడు చరిత్రలో. కానీ ఆయనే వ్యక్తి పూజని ప్రోత్సహించకుండా శక్తి పూజని ప్రోత్సహించి సనాతన ధర్మానికి చక్కని పునాది వేశారు. ఇవాళ మనం వ్యక్తి పూజ, సాయిబాబా గారు వ్యక్తి పూజని చెప్పలా, సాయి తత్వాన్ని మనం అర్థం చేసుకోవటల్లా. అక్కడ ఆ మహానుభావుని కించపరచు ఆయన వ్యక్తి పూజ చెప్పలా. కానీ మన అవగాహన స్థాయి కిందదిగా ఉంది కాబట్టి మనం వ్యక్తి పూజకే పరిమితమై ఆ వ్యక్తిని పరమాత్మ కన్నా పైన పెట్టాలనేటటువంటి వికృత మనస్తత్వాల వల్లనే సాయి రామ, సాయి కృష్ణ, సాయి దుర్గా, సాయి కళ్యాణం, సాయి నవరాత్రి ఈ విపరీత ధోరణులు వచ్చి సనాతనానికి ఒక ప్రశ్నగా నిలిచినప్పుడే మనకి ప్రస్తుతం సమాజంలో ఈ చీలిక లాంటి పరిస్థితి వచ్చింది. దానికి కారణం అది. కనుక సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటే వాదోపవాదాల వల్ల కాదు. నువ్వు అన్నదాన్ని నేను ఖండించాలి కాబట్టి, నువ్వు అన్నది తప్పని నేను ప్రూవ్ చేయాలి అనే మూర్ఖ అందం మనస్తత్వంతో ఉన్న వాళ్ళకి ఏమీ చెప్పలేము. ముందే చెప్పుకున్నాం, ఈ గుడ్డితనమే కావాలనుకున్న వాళ్ళకి వెలుగు గురించి అవసరం లేదండి. కానీ తెలుసుకోవాలి అనే తపన ఉన్నవాడికి ఇది సనాతన ధర్మంలోకి ఒదగదు అన్న ఒక్క మాట పట్టుకుని నువ్వు ఈ ప్రశ్నలు సంధించావు. నిన్నటి నుంచి మన ఇద్దరికి ఈ విషయంలో జరుగుతుంది. ఇప్పుడు సనాతన ధర్మంలోకి నిజంగానే ఒదగదు. సనాతన ధర్మంలో దీన్ని గౌరవిస్తారు. సనాతన ధర్మంలో సాధువుని, సత్పురుషుణ్ణి, గురువుని, యోగిని, మహాత్ముణ్ణి ఏ మతంలో వాడైనా, ఏ ప్రాంతం వాడైనా గౌరవిస్తారు. గౌరవించకపోతే బీబీ నాచియార్కి అంతటి గౌరవం ఎందుకు ఇచ్చారు? ఇచ్చిన దాని మర్యాద అంతవరకే. బీబీ నాచియార్కి ఒక ప్రత్యేక సన్నిధి ఏర్పరిచారే కానీ లక్ష్మీదేవి పైన బీబీ నాచియార్ని కూర్చోబెట్టల. జైనులు, బౌద్ధులని కూడా సనాతన ధర్మంలో అంతర్భాగంగానే గౌరవిస్తున్నారుగా. ఇప్పుడు మరి గౌరవించటం వేరు, పై స్థాయిలో కూర్చోబెట్టి. ఇప్పుడు ఈ ప్రశ్నంతా ఇక్కడెక్కడొచ్చింది? నవరాత్రులు జరపటం గురించి, పాదాల దగ్గర దేవతా విగ్రహాలు పెట్టడం గురించి. అప్పుడు వచ్చే తరానికి ఇది సనాతనమా, అది సనాతనమా?